హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. మరి ఈ రోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను, మీరు నన్ను చూడాలి. ఏంటి అంటే ఏదో కొడదామని అనుకున్నారు కనుక కాదండి బాబు. మరి ఈ రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీని ఎవరో నేను చూడబోయే ముందు ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోమని నా విన్నపం. చాలా సార్లు నేను చెబుతున్నాను, మీరు పెడసేవని ఎట్టేస్తున్నారు. మీరు నాకు కొంత ఎంకరేజ్మెంట్ అంటే అదే కదటండి ఇచ్చేది. మరి మీరు ఆ పనిలో ఉండండి. వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, పెదిరెడ్డి దెబ్బకి నగరిలో ఓడిపోయి చెన్నై ఎక్కేసి అక్కడ కూడా వర్కౌట్ అవ్వక మళ్ళీ తిరుగుటాపాలో టాపీమని వచ్చి కూర్చున్న రోజా కోసంత నోటికి పని బాగానే పెడుతుంది. ఆ నోటికి నాలుకకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో చిన్నబాబుకు మా బాగా తెలుసు. కానీ ఇప్పుడు దావోస్ పర్యటన మీద రోజా ఏదో చెబుతా అంటూ ముందుకు వచ్చింది. ఇదిగో రోజా, నీ బాధ ఏందో చెప్పు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మన రాష్ట్ర ప్రభుత్వ బృందం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. లాస్ట్ ఎలక్షన్ మీకు తెలుసు, ఎలక్షన్స్ ముందు దాదాపుగా యువతకి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చాలా గొప్పగా చెప్పారు చంద్రబాబు నాయుడు. సో అందులో భాగంగానే మొదటి దఫాగా మొదటి సంవత్సరం దావోస్కి వెళ్ళారు కదా. సో రాష్ట్ర ప్రజలందరూ గర్వపడేలాగా, కూటమి నాయకులు కార్యకర్తలు గర్వపడేలాగా ఈ చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి కనీసం 4 లక్షల ఉద్యోగ అవకాశాలైనా కల్పించడానికి సంపద సృష్టిస్తారని సన్మానాలు సత్కారాలు అన్నిటికీ రెడీ అయిపోయి స్వాగతాలు పలకటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఓహో, దావోస్ వెళ్ళగానే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయా? మాకు తెలియదులే. ఏం చదువుకున్నావు జబర్దస్త్ ఆంటీ? ఏందేంది 4 లక్షల ఉద్యోగాలు తెస్తారని అంత సన్మానాలు చేయడానికి రెడీ అయ్యారు. కొంప తీసి నువ్వు కూడా పూల బొక్కే పట్టుకుని ఎయిర్పోర్ట్కి కానీ పోయేవా ఏంటి? అది సరే, మరి ఆ మధ్య అదే మీ బాస్ హయాంలో దావోస్ మన కోడిగుడ్డు మంత్రితో వెళ్ళారు కదా. అప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు? ముందు అది చెప్పి ఇది మాట్లాడితే బాగుంటుందేమో రోజా. ఓ పాలు ఆలోచించు.